హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. మనకు ఈరోజు టెట్ పైన న్యూస్ పేపర్లలో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. సో అవి చదివిన తర్వాత, ఆ న్యూస్ని చదివిన తర్వాత చాలామంది అభ్యర్థులలో చాలా సందేహాలు అయితే వస్తున్నాయి. టెట్ ఎగ్జామ్ ఉంటుందా, టెట్ పోస్ట్పోన్ అవుతుందా, టెట్ అప్లికేషన్ మార్చ్ 27 నుండి స్టార్ట్ అవుతాయా కావా, ఈ జియో నంబర్ 36 చేంజ్ అవుతుందా కాదా, అదేవిధంగా జియో నంబర్ 36 ఎన్నికల కోడ్లు చేంజ్ చేయవచ్చా లేదా అనేటివి ఈరోజు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. సో ఇలా చాలా సందేహాలు అభ్యర్థులలో ఉన్నాయి. సో ఈ వీడియోలో వాటికి అన్నింటినీ మనం క్లారిఫికేషన్గా తెలుసుకుందాం, క్లారిటీగా. అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ పోస్ట్పోన్ అవుతుందా, టెట్ షెడ్యూల్ పోస్ట్పోన్ అవుతుందా, సో వీటికి సంబంధించిన అన్ని విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు మన యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చేసే ప్రయత్నం చేయండి. ఒక 5 minutesలో నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా మీరు మన యొక్క ఛానల్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా మీకు టెస్టులు అనేటివి గూగుల్ షీట్లో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీకు అక్కడ అన్ని రకాలుగా ఫ్రీగా అందించబడుతున్నాయి. అన్ని రకాల టెస్టులు, నోట్స్లు అన్ని రకాలుగా మీకు అక్కడ ఫ్రీగా అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మీరు మన యొక్క గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెట్ డిఎస్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్తాను. టెట్ పై ఉన్నటువంటి సందేహాలను కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టెట్ పై ఉన్నటువంటి ఫస్ట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఏంటంటే ఎన్నికల తర్వాత టెట్ ఉంటుందా, ఎన్నికల తర్వాతనే టెట్ నోటిఫికేషన్ అని వచ్చింది. అదేవిధంగా జియో నంబర్ 36 మీద కూడా చాలా ఆర్టికల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జియో నంబర్ 36 ద్వారా మనకు ఉన్నటువంటి పాతగా అంటే జియో నంబర్ 36 రిలీజ్ ఏంటంటే ఒక సంవత్సరానికి ఒకసారి టెట్ కండక్ట్ చేస్తామనేది ఒకటి, 1 to 8 వరకు మాత్రమే కండక్ట్ చేస్తాము టెట్ పేపర్ 1 వాళ్ళకని ఇంకోటి అనేది జియో నంబర్ 36లో ఉంది. అదేవిధంగా డిఎడ్ అండ్ బిఎడ్ అయిన వాళ్ళందరికీ మేము టెట్ కండక్ట్ చేస్తాము, ఇన్ సర్వీస్ వాళ్ళకి టెట్ కండక్ట్ చేయవచ్చా లేదా సో అనేది ఈ సందేహాలు ఉన్నాయి. సో జియో నంబర్ 36 ప్రకారం ఏంటి అంటే టెట్ మన డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన వాళ్ళు టెట్ రాసుకోవచ్చును. సో ఇది జియో నంబర్ 36కి సంబంధించి. కొత్తగా జియో నంబర్ 36లో చేయవలసిన సవరణలు ఏంటి అంటే జియో నంబర్ 36 ప్లేస్లో ఇంకో జియో నంబర్ తీసుకొచ్చి దాంట్లో సంవత్సరానికి 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఇన్ సర్వీస్ వాళ్ళకి, అదేవిధంగా టెట్ అండ్ డిఎడ్ అండ్ బిఎడ్ అయిన వాళ్ళందరికీ ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తామనేది నెక్స్ట్ జియోలో రాబోతుంది. సో ఈ జియో నంబర్ 36 ప్లేస్లో ఇంకో జియో నంబర్ తీసుకొచ్చి దాంట్లో మీకు ఈ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అది కూడా మీకు మార్చి 27 లోపే ఈ టెట్కి సంబంధించిన ఇంకో జియో రిలీజ్ కాబోతుంది. దీని మీద అయితే ఎలాంటి సందేహాలు పెట్టుకోండి. ఈ జియో నంబర్ 36 గురించి మర్చిపోండి. మీకు టెట్ నోటిఫికేషన్ అంటే టెట్ అప్లికేషన్కి ముందే ఈ మీకు సమగ్ర నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. జియో నంబర్ కూడా, కొత్త జియో నంబర్ కూడా రాబోతుంది. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ మీకు జియో నంబర్ 36ని మర్చిపోండి, కొత్త జియో నంబర్ ఇస్తారు. నెక్స్ట్ టెట్ పోస్ట్పోన్ అవుతుందా, జియో నెంబర్ ఇచ్చినాక టెట్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు కదా. టెట్ పోస్ట్పోన్ అస్సలు అవ్వదు. ఏదైతే షెడ్యూల్ ప్రకటించిందో ప్రభుత్వం, ఏదైతే షెడ్యూల్ ప్రకటించిందో మీకు మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు మీకు టెట్ అప్లికేషన్లు తీసుకుంటారు. దాని తర్వాత మే 20 నుంచి జూన్ 3 వరకు మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి ఆన్లైన్లో టెట్కి సంబంధించి. సో దీంట్లో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. మీరు చదువు మీద ఫోకస్గా కాన్సన్ట్రేట్ పెట్టి చదవండి, ఎలాంటి మార్పులు ఉండవు. మీకు మార్చి 27 లోపే సమగ్ర నోటిఫికేషన్ విడుదల అవుతుంది టెట్కి సంబంధించి. ఇక టీచర్ల విషయం అనేది దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మీరు ఒకటి ఫిక్స్ అయిపోయి, నోటిఫికేషన్లు ఏవి కూడా పోస్ట్పోన్ కావు, షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ కాదు, అదే షెడ్యూల్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ చేస్తే మళ్ళీ మీకు ఆ డేట్స్ అనేవి ఆన్లైన్లో పెట్టడానికి విద్యాశాఖకి మళ్ళీ చాలా రోజులు టైం పడుతుంది. కాబట్టి అవే డేట్లో ఎగ్జామ్స్ అవుతాయి. మీరు చదవండి. మీకు మళ్ళీ సందేహాలు పెట్టుకొని పోస్ట్పోన్ అవుతుందేమో అని ఇలాంటి వాటిలో మాత్రం అస్సలు ఉండకండి. మీరు చదువుతూ ఉండండి, టెట్ ప్రిపేర్ అవ్వాలి, టెట్ అవ్వండి, డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. మీకు మార్చి 27 లోపు వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్గా మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. డిఎస్సి షెడ్యూల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. అదే జూలై 17 నుంచి మీకు జూలై 31 వరకు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి. సో దీంట్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
టెట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి మార్పులు ఉండవు, యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఇచ్చిన విధానంలో జరుగుతాయి. మీకు టెట్ సమగ్ర నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించిన జియోలన్నీ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎన్నికల కోడ్ వల్ల ఆగుతుందా అంటే ఆగదు. ఎన్నికల కోడ్కి ఈ టెట్కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టెట్కి సంబంధించిన ఒక జియోని ఉత్తర్వులను ముందే రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్పులు చేర్పులు చేసి మీకు సమగ్ర నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఒక విషయం ఆలోచించండి, మీకు ఈ నోటిఫికేషన్లో చేంజెస్ చేయడానికి అవకాశం లేదు అనుకుంటారు. సిలబస్ పెట్టకపోయేది, సిలబస్ ఆల్రెడీ పెట్టారు జనవరి మనకు టెట్ 2024కి సంబంధించి. సో దానికి అదేవిధంగా ఫస్ట్ టైం మనకు ఒక జియో కాపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి. కాబట్టి ఆ సమగ్ర నోటిఫికేషన్లో కావాల్సినటువంటి మార్పులు చేసి ఆ నోటిఫికేషన్ని మీకు అందుబాటులో ఉంచుతుంది మార్చి 27లో. అదేవిధంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎల్పీ వాళ్ళకు, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు స్పెషల్ టెట్ పెట్టాలనేది ఒకటి. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఉండదు, మ్యాథ్స్ వాళ్ళకు బయాలజికల్ సైన్స్ అనేది ఉండదు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్ అనుగుణంగా కండక్ట్ చేయాలి అనేది ఇవి ఉన్నాయి. సో అలాంటి మార్పులు ఏమైనా జరుగుతాయా లేదా అనేది మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో దానికోసం అనేది డిలే అవుతుంది. కాబట్టి ఆ లోపు మీరు మీ ప్రిపరేషన్ మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. మార్పులు ఎలాంటివి అంటే ఎగ్జామ్లో ఎలాంటి మార్పులు ఉండవు, ఎగ్జామ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇక ఈ టీచర్ల లొల్లి ఏంటి, ఈ టీచర్ల వల్ల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. టెట్ ఇన్ సర్వీస్ వారికి ప్రత్యేకంగా పెడతారా అనే దానికి ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్సిటీ వారి అనుమతి తీసుకోవాలి. కాబట్టి ఇంకా ప్రభుత్వ నిర్ణయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్ సర్వీస్ టీచర్కి సపరేట్గా టెట్ పెట్టాలని ఎన్సిటీ గైడ్లైన్స్లో లేదు. కాబట్టి అది ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళు రాసుకుంటే ఇదే టెట్ రాసుకోవాలి, లేకుంటే లేదు. సో అది ఫర్దర్గా గవర్నమెంట్ చూసుకుంది ఇన్ సర్వీస్కి సంబంధించి. దానికి టెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఇన్ సర్వీస్ సంబంధించి ప్రభుత్వం వారికి అనుకూలంగా టెట్ పెట్టకుండా ఎన్సిటీ వాళ్ళకు లెటర్ రాసి ప్రభుత్వం తరఫున కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు లేదా టైం ఇవ్వండి అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాని గురించి టెన్షన్. ఇంకోటి ఏంటంటే ఈ టీచర్లు ఏంటంటే నూతనంగా ఎస్జిటీలుగా నియామకం కొరకు పేపర్ 1 రాస్తాము. ఎస్జిటి నుండి ఎస్ఏ పదోన్నతి అంటే ఎస్ఏ నియామకానికి కావచ్చు, ప్రమోషన్కి కావచ్చు, ఖచ్చితంగా పేపర్ 2 కావాలి. ఇంతకుముందు ఏంటంటే ప్రమోషన్కి పేపర్ 2 అనే ఖచ్చితంగా గైడ్లైన్స్ ఏం లేవు. కానీ ఈ మధ్యలో ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం పేపర్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఖచ్చితంగా పేపర్ 2 కావాలి. అదేవిధంగా హైకోర్టు కూడా చెప్పడం ద్వారా టీచర్స్కి ఈ టెట్ అనేది ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ నుండి ఇన్ సర్వీస్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ నుండి పీజీహెచ్ఎం కావడానికి పేపర్ 2 రాయాలి. కానీ ప్రస్తుతం పీజీహెచ్ఎం టెట్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ డిపార్ట్మెంట్ టెస్టులు ఉంటాయి, జిఓటీ, ఈఓటీ, ఇవి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. టెట్కి సంబంధం లేదు. మీరు చూడండి, పేపర్ 2 అనే మెయిన్. ఇప్పుడు టీచర్లకు పేపర్ 2 క్వాలిఫై అయితేనే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తారు. మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందాలంటే టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. కాబట్టి వీరేమంటారు, మేము అంటే 2008 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు ప్రజెంట్ పేపర్ క్వాలిఫై కావడం చాలా కష్టం అని వారు ఈ యొక్క టెట్ మాకొద్దు, టెట్ సపరేట్ పెట్టాలి అని చెప్తున్నారు. టెట్ సపరేట్ పెట్టాలంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. సో ఇదే టెట్ రాసుకోవాలి. లేకుంటే ప్రభుత్వం ఏదైనా వెసులుబాటు కల్పించి వీళ్లకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం వీరికి వెసులుబాటు కల్పించి ప్రమోషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎన్సిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు. సో దాదాపుగా ఆ విధంగానే ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దానికి కొద్దిగా టైం పట్టే అవకాశం లేదు. తొందరనే కావాలి అనుకుంటే ఖచ్చితంగా టెట్ రాసి ప్రమోషన్స్ ఇవ్వాలి. సో అది అది ఇన్ సర్వీస్ వాళ్ళకు సంబంధించినటువంటిది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే సిలబస్ ఎన్సిటీ నిర్ణయించిన ప్రకారమే దానిలో ఎలాంటి మార్పులు రాష్ట్ర ప్రభుత్వం చేయరాదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన సిలబస్లో మార్పులు చేయాలి అంటున్నాం. కాబట్టి సిలబస్లో మార్పులు చేయాలా వద్దా అనేది ఎన్సిటీ గైడ్లైన్స్లో ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వము మార్పులు చేర్పులు చేయవచ్చు. కానీ ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం ఒక జియో నెంబర్ తీసుకొచ్చి కొన్ని అంటే లాంగ్వేజ్ పండిట్లకు స్పెషల్ టెట్ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో దానికి సంబంధించిన మనకు సమగ్ర నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఏముంటాయా లేదా అని చూడాలి. ఇక అదేవిధంగా మనకు ఆల్రెడీ సిలబస్లో అయితే ఎలాంటి మార్పులు ఉండవు, అదే సిలబస్ ఉంటుంది. అక్కడ ఒక విషయం ఏంటంటే 2015 టెట్ ఆధారంగా ఇచ్చారు. 2015 పాఠ్య పుస్తకాల ఆధారంగా అంటే 2015 నుంచి ప్రజెంట్ 2023-24 అకాడమిక్ ఇయర్ వరకు ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. 2015 పుస్తకాలకు 2023-24, 21-22 వాటిలో చిన్న మార్పులు అయితే ఉన్నాయి. ఏంటంటే డిస్ట్రిక్ట్స్ చేంజ్ కావడం కానీ అవి ఉన్నాయి. వాటిని మనం అప్డేట్ కావాలి. 2015 పాఠ్య పుస్తకాలు లేవు కదా అని
మనం అవే చదువుతూ ఉంటే సో మనం నష్టపోతాం. కాబట్టి అప్డేట్ పుస్తకాలని మనం అప్డేట్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే 2015కు ఇప్పటికీ ఎక్కువ మార్పులు ఏం జరగలేదు. మార్పులు జరిగినాయి అంటే డిస్టిక్లు మాత్రమే, డిస్టిక్లు మండళ్ళు ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగాయి. వాటిని మీరు అప్డేట్ చేసుకుని చదువుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైందిగా, టెట్లో ఎలాంటి మార్పులు ఉండవు. అంటే టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎలాంటి మార్పులు ఉండవు, టెట్ అప్లికేషన్లో ఎలాంటి మార్పులు ఉండవు, టెట్ సిలబస్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ పేపర్ 2 వాళ్ళకి చేంజెస్ చేసే అవకాశం ఉంది. అది మనకు 27 లోపు మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది చేస్తారా లేదా అనేది. అంటే జియో నెంబర్ 36 అవన్నీ మర్చిపోండి, ప్రశాంతంగా హ్యాపీగా చదువుకోండి. అవే డేట్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా మీరు మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క సందేహాలు క్లియర్ అవుతుంది. అందరూ హ్యాపీగా ప్రశాంతంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు అన్ని రకాలుగా నేను టెస్టులు కావచ్చు, అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. సో థ్యాంక్ యూ సో మచ్.